గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పర్యటించిన డీసీపీ సునీత పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ముందుగా గణేష్ నిమజ్జనం కోసం సేరిగూడలోని పులందరి చెక్ డ్యాం పరిశీలించారు. ఆ తర్వాత శాస్త్ర గార్డెన్స్లో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు డీసీపీ. గణేష్ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వినాయక చవితి ప్రిపరేషన్స్లో భాగంగా జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్, తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, తర్వాత ఆర్గనైజర్స్, మా పోలీస్ సిబ్బంది అందరము, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఎంపీడీఓస్ అందరం ఇక్కడ సమావేశమయ్యి ఈ మండలాలలో జరుగుతున్నటువంటి వినాయక చవితికి సంబంధించి తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వినాయక చవితిని మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి పోలీస్ సైడ్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మేము ఏ విధంగా వారిని ఫెసిలిటేట్ చేయగలుగుతామనే విషయంలో వారితో డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ పాండాల్ సంబంధించి ఐడల్ ఇన్స్టలేషన్ దగ్గర, తర్వాత పాండాల్ అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, తర్వాత ఏ రోజు వీరు ఇమ్మర్షన్కి తీస్తారు ఆ రోజు మేము తగినటువంటి చర్యలు తీసుకోవడానికి ఇమ్మర్షన్ పాయింట్స్కి సంబంధించి కూడా లేక్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ కానీ, శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, క్రెయిన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెక్ డ్యామ్ని కూడా షేర్గూడ చెక్ డ్యామ్ని కూడా విజిట్ చేసేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని అందరము సమీక్షంగా అందరము అనుకుని ఒక మంచి వాతావరణంలో వినాయక చవితి పండుగలు సెలబ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళ కోఆపరేషన్ మాకు ఉండాలి. అలాగే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధంగా మేమంటూ అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మేము సీఎం గారి, ఆనరబుల్ సీఎం తెలంగాణ గారి ఆదేశాల మేరకు తర్వాత మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరా గ్రామంలోని బాల వికాస్ కేంద్రంలో మహిళలతో ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయ నేత మనీష్ జీ, మాజీ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ధైర్యంగా ఉండాలని, అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మహిళలకు ఏదైనా సాధించగల సత్తా ఉందన్నారు సునీతారెడ్డి. ఈ సందర్భంగా ఇందిరా ఫెలోషిప్ ఆర్గనైజర్ సౌజన్య వారిని శాలువాతో సత్కరించారు. यहाँ कोई हरारकी नहीं, अगर यहाँ राहुल गांधी भी आएंगे तो ऐसे ही बैठे, आपको खड़ा होने की जरूरत नहीं।